కాబట్టి వినిన సంగతులు విడిచిపెట్టమంటే అర్థం ఏంటి? నిర్లక్ష్య వైఖరి. అంటే వచ్చావు బాగానే ఉంది, ఎంత విన్నావు మొదటిది, రెండోది ఎంత గ్రహించావు. ఇప్పుడు గ్రహించకపోతే అంటే దాని విషయం ఏంటి? నీకు అర్థం కాల. చాలామందికి మనిషి మనసు ఎక్కడ ఉంటుంది మందిరానికి వచ్చిన తర్వాత. కాబట్టి విషయం ఏంటంటే వినిన సంగతుల గురించి నువ్వు వినది కొద్దిగైనా సరే నువ్వు గ్రహించకపోతే కనుక ఇక్కడే కొట్టుకుపోయింది వాక్యం హృదయంలో నుంచి. గుర్తుపెట్టుకోవాలి. నువ్వు విన్నా కానీ నువ్వు సాతాను వచ్చి నీ హృదయంలో వాక్యాన్ని ఎత్తుకొని పోతే ఇక నీకు వాక్యం గుర్తుండదు. నువ్వు విన్న వాక్యాన్ని నువ్వు కోల్పోయినట్టే, దాన్ని బట్టి ఏమవుతుంది? ఇది రెండవ నష్టం, వాక్యం పోగొట్టుకున్నట్టయింది. వచ్చావు, ఏంటి ప్రయోజనము? వచ్చినందువల్ల నీకు మేలు కలగాల అంటే నువ్వు కొట్టుకొని పోకూడదు. వినిన సంగతులు విడిచిపెట్టంటే మొదటిది ఏంటి? విని గ్రహించకపోవటము. రెండోది ఏంటి? అపవాది వాక్యాన్ని దొంగిలించటం.